24/7 న్యూస్ టీవీ 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ జాబితాలో ఉత్తమ చిత్రంగా ఆటం అనే మలయాళ సినిమా అవార్డును దక్కించుకుంది. దీంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి ఈ సినిమాపై పడింది. నేషనల్ అవార్డు వచ్చేంతలా ఈ సినిమాలో ఏముంది, అసలు ఈ సినిమా కథ ఏంటి అన్న క్యూరియాసిటీ ఈ సినిమాపై ఏర్పడింది. ఇంతకీ ఆటం మూవీ కథ ఏంటి, ఈ సినిమా ఇంతలా ఆకట్టుకోవడానికి కారణమేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, కేరళలో ఓ నాటక బృందం నాటకాలు ప్రదర్శిస్తూ ఉంటుంది. నిజానికి వీళ్ళు ఫుల్ టైం నాటకాలు వేయరు. వారి పనుల్లో బిజీగా ఉండే 12 మంది టైం దొరికినప్పుడల్లా నాటకాలు ప్రదర్శిస్తుంటారు. ఈ 12 మందిలో అంజలి అనే అమ్మాయి కూడా ఒకరు. కాగా ఓసారి వీళ్ళ ప్రదర్శన తెగ నచ్చిన ఓ విదేశీ జంట తమ రిసార్ట్ లో వారికి ఆతిథ్యం ఇస్తోంది. ఆ సమయంలో రాత్రంతా పార్టీ చేసుకుంటారు. అనంతరం ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లిపోతారు. అయితే ఇదే సమయంలో తనకు కేటాయించిన గదిలో కిటికీ పక్కన పడుకుంటుంది. అయితే అదే సమయంలో ఓ వ్యక్తి అంజలితో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. అయితే ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, అంజలితో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని ఎలా కనుగొంది అనేది సినిమా స్టోరీ. అయితే తనతోనే ట్రావెల్ చేస్తున్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం పట్ల అంజలి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునే క్రమంలో అసలు మనుషులు ఎలా ఉంటారు, వారి ఆలోచనలు ఎలా ఉంటాయి, తనను మంచోడని అనిపించుకోవడం కోసం పక్కనోడిని తక్కువ చేసి ఎలా మాట్లాడతారు, ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను దర్శకుడు అద్భుతంగా ప్రస్తావించారు. ఒక వ్యక్తి మనకు నచ్చకపోతే అతను చేసే ఏ పని మనకు నచ్చదని దర్శకుడు చూపించిన విధానం బాగుంది. ఇక ఈ సినిమా ఇంతలా ఆకట్టుకోవడానికి మరో ప్రధాన కారణం ఇందులో నటీనటుల అద్భుత నటన. చిన్న కాన్సెప్ట్ తో దర్శకుడు సినిమాను తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు కంటే ముందు మరెన్నో పురస్కారాలను కూడా సినిమా దక్కించుకుంది. పలు అంతర్జాతీయ వేదికలపై ఈ సినిమాను ప్రదర్శించారు. కాగా ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. అయితే ఈ మూవీ కేవలం మలయాళ భాషలో అందుబాటులో ఉంది. అయితే ఇది తెలుగు సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉంది. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ జాబితాలో ఉత్తమ చిత్రంగా ఆటం అనే మలయాళ సినిమా అవార్డును దక్కించుకుంది. దీంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి ఈ సినిమాపై పడింది. నేషనల్ అవార్డు వచ్చేంతలా ఈ సినిమాలో ఏముంది, అసలు ఈ సినిమా కథ ఏంటి అన్న క్యూరియాసిటీ ఈ సినిమాపై ఏర్పడింది. ఇంతకీ ఆటం మూవీ కథ ఏంటి, ఈ సినిమా ఇంతలా ఆకట్టుకోవడానికి కారణమేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, కేరళలో ఓ నాటక బృందం నాటకాలు ప్రదర్శిస్తూ ఉంటుంది. నిజానికి వీళ్ళు ఫుల్ టైం నాటకాలు వేయరు. వారి పనుల్లో బిజీగా ఉండే 12 మంది టైం దొరికినప్పుడల్లా నాటకాలు ప్రదర్శిస్తుంటారు. ఈ 12 మందిలో అంజలి అనే అమ్మాయి కూడా ఒకరు. కాగా ఓసారి వీళ్ళ ప్రదర్శన తెగ నచ్చిన ఓ విదేశీ జంట తమ రిసార్ట్ లో వారికి ఆతిథ్యం ఇస్తోంది. ఆ సమయంలో రాత్రంతా పార్టీ చేసుకుంటారు. అనంతరం ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లిపోతారు. అయితే ఇదే సమయంలో తనకు కేటాయించిన గదిలో కిటికీ పక్కన పడుకుంటుంది. అయితే అదే సమయంలో ఓ వ్యక్తి అంజలితో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. అయితే ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, అంజలితో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని ఎలా కనుగొంది అనేది సినిమా స్టోరీ. అయితే తనతోనే ట్రావెల్ చేస్తున్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం పట్ల అంజలి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునే క్రమంలో అసలు మనుషులు ఎలా ఉంటారు, వారి ఆలోచనలు ఎలా ఉంటాయి, తనను మంచోడని అనిపించుకోవడం కోసం పక్కనోడిని తక్కువ చేసి ఎలా మాట్లాడతారు, ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను దర్శకుడు అద్భుతంగా ప్రస్తావించారు. ఒక వ్యక్తి మనకు నచ్చకపోతే అతను చేసే ఏ పని మనకు నచ్చదని దర్శకుడు చూపించిన విధానం బాగుంది. ఇక ఈ సినిమా ఇంతలా ఆకట్టుకోవడానికి మరో ప్రధాన కారణం ఇందులో నటీనటుల అద్భుత నటన. చిన్న కాన్సెప్ట్ తో దర్శకుడు సినిమాను తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు కంటే ముందు మరెన్నో పురస్కారాలను కూడా సినిమా దక్కించుకుంది. పలు అంతర్జాతీయ వేదికలపై ఈ సినిమాను ప్రదర్శించారు. కాగా ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. అయితే ఈ మూవీ కేవలం మలయాళ భాషలో అందుబాటులో ఉంది. అయితే ఇది తెలుగు సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉంది.